డిసెంబర్ వచ్చేసిందంటే టాలీవుడ్ లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. సంక్రాంతికి ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు క్లాష్ అవ్వనున్నాయి. అవే నటసింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో నటించిన హిస్టారికల్ బేస్డ్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ దాదాపు 10 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరు ఫుల్ లెంత్ రోల్ లో కంబ్యాక్ చేస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమా. ఈ చిత్రాన్ని ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన వివి వినాయక్ డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే మీడియాలో ఉన్న ప్రచారం ప్రకారం చిరు అండ్ బాలయ్యలు 16 సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘర్షణ పడ్డారు. ఇంతకీ ఆ 16 సినిమాలు ఏవో తెలుసా? 1984లో బాలయ్య మంగమ్మగారి మనవడు సినిమాతో మెగాస్టార్ గా అప్పట్లో ఎదుగుతున్న చిరు ఇంటి గుట్టు అనే 2 సినిమాలు ఫస్ట్ టైం బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ అయ్యాయి. మంగమ్మగారి మనవడు 16 సెప్టెంబర్ 1984లో రిలీజ్ అయితే ఒక రోజు తర్వాత చిరు నటించిన ఇంటి గుట్టు రిలీజ్ అయింది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన మంగమ్మగారి మనవడు 500 రోజులాడి ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కె బాపయ్య చిత్రం ఇంటి గుట్టు యావరేజ్ హిట్ గా నిలిచింది. అదే సంవత్సరం మరోసారి వీరిద్దరి సినిమాలు క్లాష్ అయ్యాయి. బాలయ్య నటించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పెద్ద సూపర్ హిట్ గా నిలిస్తే 6 రోజుల తర్వాత రిలీజ్ అయిన చిరు స్టారర్ అగ్నిగుండం చిత్రం సక్సెస్ ని చూడలేకపోయింది. 1984లో మెగాస్టార్ చిరు అండ్ బాలయ్య బాబుల సినిమాలు మూడోసారి ఘర్షణ పడ్డాయి బాక్స్ ఆఫీస్ వద్ద. మురళీ మోహన్ రావు డైరెక్షన్ లో బాలయ్య నటించిన కథానాయకుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. ఈ సినిమాతోనే నందమూరి బాలకృష్ణ స్టార్ హీరో అవ్వగలిగాడు. ఇక మెగాస్టార్ చిరు సినిమా రుస్తం కథానాయకుడు రిలీజ్ అయిన వారం రోజులకి విడుదలైన ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇన్ఫాక్ట్ కథానాయకుడు మూవీ హిట్ తో బాలయ్య 4 బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియల్ హిట్ సినిమాలతో చెలరేగిపోతున్నాడు. 1985లో మరోసారి వీళ్ళిద్దరి సినిమాలు క్లాష్ అయ్యాయి. నిజానికి ఈ 2 సినిమాలు 1985 11 జనవరినే రిలీజ్ అయ్యాయి. ఇంతకీ బాక్స్ ఆఫీస్ ఎవరి సొంతమైందంటే మెగాస్టార్ చిరు నటించిన చట్టంతో పోరాటం చిత్రం సూపర్ హిట్ ని సాధించింది. ఇక ఆ రోజే రిలీజ్ అయిన బాలయ్య చిత్రం ఆత్మబలం యావరేజ్ గా నిలిచింది. ఇదే ఫస్ట్ టైం చిరు బాలయ్యపై బాక్స్ ఆఫీస్ దగ్గర విన్ అయింది. 1986లో చిరు బాలయ్యల సినిమాలు 5వ క్లాష్ అయ్యాయి. ఈసారి ఇద్దరిని సక్సెస్ వరించింది. చిరు నటించిన దొంగ మొగుడు, బాలయ్య నటించిన భార్గవరాముడు 2 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. 1986లో వారం రోజుల గ్యాప్ తో ఇంకోసారి బాలయ్య స్టారర్ నిప్పు లాంటి మనిషి అండ్ చిరు స్టారర్ కొండవీటి రాజా రిలీజ్ అయ్యాయి. 2 సినిమాలు హిట్లే అయి మంచి రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మెగాస్టారే ముందున్నాడు. 1986లోనే 7వ బాలయ్య చిరుల సినిమాల రిలీజ్లు క్లాష్ అయ్యాయి. చిరు మగధీరుడుగా వస్తే బాలయ్య ముద్దుల కృష్ణయ్యగా వచ్చాడు. అఫ్ కోర్స్ చిరు నటించిన మగధీరుడు చిత్రం బాలయ్య యాక్ట్ చేసిన ముద్దుల కృష్ణయ్య రిలీజ్ అయిన 7 రోజుల తర్వాత వచ్చిన యావరేజ్ గానే నిలిచింది. కానీ ముద్దుల కృష్ణయ్య మాత్రం సూపర్ సక్సెస్ ని సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర. 1986 అక్టోబర్ దసరా పండక్కి 8th టైం బాక్స్ ఆఫీస్ వద్ద చిరు అండ్ బాలయ్యల సినిమాలు ఘర్షణ పడ్డాయి. బాలయ్య స్టారర్ అపూర్వ సహోదరులు, చిరు నటించిన రాక్షసుడు 2 సినిమాలని వారం గ్యాప్ తో రిలీజ్ చేశారు. 2 చిత్రాలకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా రాక్షసుడుగా వచ్చిన చిరంజీవి చిత్రానికే దసరా బంగారం దండిగా చిక్కింది. 1987లో 9వ బాలయ్య బాబు వై నాగేశ్వరరావు డైరెక్షన్ లో నటించిన రాము చిత్రంతో అండ్ చిరంజీవి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పసివాడి ప్రాణం సినిమాలని రిలీజ్ చేశారు. చిరు నటించిన పసివాడి ప్రాణం యాజ్ యూజువల్ గా వారం గ్యాప్ తో రిలీజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ 2 చిత్రాలు బాక్స్ ఆఫీస్ ని ఏలాయి అండ్ ఇద్దరు హీరోలకి క్రిటిక్స్ నుండి మంచి మార్కులే పడ్డాయి. 1988లో 10వ ఇద్దరు హీరోల సినిమాలు క్లాష్ అయ్యాయి. 2 సక్సెస్ ని చవి చూశాయి. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ గా వస్తే కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో మంచి దొంగగా మెగాస్టార్ చిరు వచ్చాడు. 2 చిత్రాలు హ్యూజ్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి అండ్ ఈ సినిమాల తర్వాత నుండే మాస్ స్టార్డమ్ చిరు అండ్ బాలయ్యల సొంతమైంది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లు వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్న 1997లో మళ్లీ మరోసారి చిరు బాలయ్యల సినిమాల రిలీజ్లు క్లాష్ అయ్యాయి. ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత 11th టైం బాక్స్ ఆఫీస్ చెంత బాలయ్య పెద్దన్నయ్యగా, చిరు హిట్లర్ గా పోటీ పడ్డారు. 2 చిత్రాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. హిట్లర్ అండ్ పెద్దన్నయ్య చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 1999లో బి గోపాల్ డైరెక్షన్ లో బాలకృష్ణ సమరసింహారెడ్డిగా వచ్చాడు. ఈ చిత్రానికి ఓ వారం మునిపే డబుల్ రోల్ తో మెగాస్టార్ చిరు కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో స్నేహం కోసం చిత్రాన్ని రిలీజ్ చేశాడు. కానీ బాలయ్య నటించిన ఫ్యాక్షన్ జోనర్ చిత్రం
హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మాస్ ఆడియన్స్ లో పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడింది బాలయ్యకి. ఇక చిరు నటించిన స్నేహం కోసం చిత్రం యావరేజ్ హిట్ గా మిగిలిపోయింది. మిలీనియంలో 13వసారి ఈ ఘర్షణని కంటిన్యూ చేశారు. వారం గ్యాప్ తో చిరు నటించిన అన్నయ్య సినిమా అండ్ బాలయ్య యాక్ట్ చేసిన వంశోద్ధారకుడు చిత్రాలు సంక్రాంతి పండక్కి మొదటిసారి క్లాష్ అయ్యాయి. శరత్ డైరెక్షన్ లో వచ్చిన వంశోద్ధారకుడు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. బట్ సంక్రాంతి పంట ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన అన్నయ్య చిత్రందే అయింది. 2001 సంవత్సరంలో మరోసారి సంక్రాంతి రేస్ లో బాలయ్య అండ్ చిరులు దిగారు. బి గోపాల్ దర్శకత్వంలో మరోసారి ఫ్యాక్షన్ జోనర్ లో బాలయ్య నరసింహనాయుడు సినిమాతో వచ్చాడు. ఇక చిరు హాలీవుడ్ చిత్రం నుండి ఇంప్రెస్ అయ్యి చేసిన యాక్షన్ థ్రిల్లర్ మృగరాజుగా వచ్చాడు. ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేశాడు. నరసింహనాయుడు చిత్రం ఇండస్ట్రియల్ హిట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ వద్ద. బట్ చిరు స్టారర్ మృగరాజు బాక్స్ ఆఫీస్ దగ్గర పేలిపోయింది. 2004 సంవత్సరంలో 15వసారి బాలయ్య అండ్ చిరుల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అయ్యాయి. తమిళ్ యాక్షన్ మూవీ సామి తెలుగు రీమేక్ గా జయంత్ సి పరాంజీ డైరెక్షన్ లో బాలయ్య బాబు లక్ష్మీ నరసింహగా నటించాడు. లక్ష్మీ నరసింహ రిలీజ్ అయిన ఒక రోజు తర్వాత కోడి రామకృష్ణ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అయిన అంజీ రిలీజ్ అయింది. అప్పట్లో హ్యూజ్ గ్రాఫిక్స్ తో విడుదలైన మెగాస్టార్ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికై భారీ బడ్జెట్ ని ఇన్వెస్ట్ చేశారు, కానీ యావరేజ్ గా కూడా నిలవలేకపోయింది. బట్ బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ పెద్ద సూపర్ హిట్ అయింది. 2017 సంవత్సరంలో, అదే రాబోయే కొత్త సంవత్సరం సంక్రాంతికి 13 ఏళ్ల తర్వాత 16వసారి చిరు బాలయ్యల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరు తమిళ్లో సూపర్ హిట్ ని సాధించిన కత్తికి రీమేక్ గా ఖైదీ నంబర్ 150 సినిమాతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ లో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్నాడు ఈ సంక్రాంతికి. ఇక బాలయ్య తన 100వ చిత్రమైన హిస్టారికల్ బేస్డ్ గౌతమిపుత్ర శాతకర్ణితో సంక్రాంతికే వస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు వన్ డే గ్యాప్ తో రిలీజ్ కానున్నాయి. దో మెగా ఫ్యాన్స్ అండ్ నందమూరి ఫ్యాన్స్ మా హీరోనే బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తాడని స్టేట్మెంట్లు ఇచ్చినా ట్రేడ్ వర్గాలు మాత్రం రెండు చిత్రాలు డిఫరెంట్ జోనర్ కాబట్టి రెండు సూపర్ హిట్లు అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ సంక్రాంతి ఎవరిదో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు.